హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఇప్పుడే నేను కూడా రావు బహదూర్ సినిమా చూశాను. నాకేమనిపించిందో ఒక క్విక్ ఒపీనియన్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి ఈ సినిమా అందరికీ నచ్చుతుందంటే అదే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇది ఒక డ్రామా ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక బెస్ట్ స్టోరీతోని, ఒక గుడ్ స్క్రీన్ ప్లేతోని అండ్ అలాగే క్లైమాక్స్ ట్విస్ట్తోని చాలా మంచిగా ప్యాక్ చేశారు. కానీ ఇందులోని ఆ డ్రామా చాలా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం సింగిల్ స్క్రీన్ థియేటర్స్లోని మాస్ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ అనేది సినిమాది కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే డ్రామా ఎక్కువ ఉంటున్నప్పుడు మనకు కావాల్సిన హై యాక్షన్ ఎపిసోడ్స్ ఉండవు, మనకు కావాల్సిన ఎమోషన్స్ ఉండవు అంత హైలోని. ఇవన్నీ హైగా లేకపోవడం వల్ల కొంచెం డ్రామా డౌన్ అవుతున్నప్పుడల్లా ఆడియన్స్గా మనకు కొంచెం టెస్ట్ పేషెన్స్ ఉంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం ఈ మాస్ ఆడియన్స్ లేకపోతే సి సెంటర్స్ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా కొంచెం కనెక్ట్ అవ్వడానికి డిస్కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ థింగ్, మల్టీప్లెక్స్లో సినిమా చూస్తున్న వాళ్ళందరికీ ఎవరైతే సినిమాని కొంచెం కొత్తగా చూడాలనుకుంటున్నారో, తెలుగు సినిమాలో చూస్తున్న రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఒక మంచి స్టోరీ ప్లాట్ లైన్తో వస్తే, ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో వస్తే చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళందరికీ రావు బహదూర్ అనే వరల్డ్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ సినిమాలో మనకి ఆ వరల్డ్ కానీ లేకపోతే ఆ కాస్ట్యూమ్స్ కానీ ద వింటేజ్ వైబ్ కానీ మొత్తం అంతా కూడా చాలా న్యాచురల్గా వాళ్ళు అయితే స్క్రీన్ మీద తీసుకురావడానికి ట్రై చేశారు. అండ్ అందుకే జిఎంబి ఎంటర్టైన్మెంట్ ప్రజెంట్ చేస్తున్నప్పుడే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం మాట్లాడుకోవాల్సింది సత్యదేవ్ యాక్టింగ్. పీక్ యాక్టింగ్ మనకు కనబడుతుంటుంది. బట్ ఆ ప్రోస్థెటిక్స్ వల్ల ఇంకొంచెం డౌన్ అయిపోయిందేమో నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. బట్ వెంకటేష్ మహా యాజ్ అ టెక్నీషియన్ నెక్స్ట్ లెవెల్ స్టోరీ లైన్ కానీ ప్లాట్ లైన్ కానీ మన ముందు తీసుకొచ్చారు. అనుమానం ఒక పెనుభూతం అన్నట్టు మనం ఎవ్రీ డేలో కూడా అనుమానం లేనిదే మన రోజే గడవదు. అలాంటి ఒక సింపుల్ స్టోరీ లైన్ తీసుకొని ఒక బ్యూటిఫుల్ మెసేజ్ని రావు బహదూర్ ద్వారా మన ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ హై ఇస్తుంది. అండ్ ప్రతి ఒక్క ఆడియన్స్ అయితే చూసి ఎంజాయ్ చేయాలి సినిమా. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్గా మీరు వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అంటే అచ్చయమ్మ లాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడల్లా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఒక ఫ్యామిలీగా మీరు వెళ్ళి చూస్తున్నప్పుడు అనుమానం అనేది ఒక పర్సన్ని కానీ ఒక ఫ్యామిలీని కానీ ఎంత కిల్ చేస్తుంది, దానివల్ల మనం ఎంత కోల్పోతాం అనేది కూడా చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా నేను చెప్పాలంటే రావు బహదూర్ అనేది ఒక గుడ్ అటెంప్ట్. బట్ ఈ సినిమా అందరికీ నచ్చుతుందా లేదనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ డెఫినెట్లీ సినిమా చూస్తున్న వాళ్ళందరూ కూడా అంటే ఒక మాస్ ఆడియన్స్ చూసినప్పుడు కూడా ఒక వన్ టైం వాచబుల్ సినిమాగా ఉంటుంది. బట్ ఎవరైతే సినిమా లవర్స్ ఉంటారో, కొంచెం డిఫరెంట్ సినిమాలు చూస్తాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ తెలుగులో ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అని మనందరూ కూడా కోరుకుంటాం డెఫినెట్లీ సినిమా చూసి వచ్చిన తర్వాత. అండ్ మీరందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి రావు బహదూర్ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మనందరూ కలుసుకుందాం. థ్యాంక్ యూ.